పుస్తకాల మోతతో స్కూళ్లకు వెళ్లడం, కొందరు పిల్లలు మేము వెళ్ళం అంటూ మారం చేయడం, ఇవన్నీ నిత్య జీవితంలో కనిపించే దృశ్యాలు. కానీ ఇప్పుడు సరిగ్గా అలాంటి సీన్లే టీడీపీ వర్క్షాప్ లో కనిపిస్తున్నాయి. బుద్ధిగా చదువుకునే పిల్లల ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు క్లాసులకు హాజరవుతున్నారు. బుద్ధిగా కంప్యూటర్ల ముందు కూర్చొని పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈ ట్రైనింగ్ తో బాల్యం గుర్తొస్తోందంటూ పార్టీ నేతల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. శిక్షణా శిబిరాలు టీడీపీకి కొత్తేం కాదు. గతంలో ఎన్టీఆర్ హయాం నుంచే పార్టీ కార్యకర్తలు మొదలుకొని సీనియర్ నేతలు, మంత్రుల వరకు శిక్షణా శిబిరాలకు వెళ్లడం పార్టీకి ఆనవాయితీగా వస్తున్న వ్యవహారమే. అయితే గతంలో పార్టీ సంబంధమైన వ్యవహారాలు, ప్రతిపక్షాల విమర్శలకు ఏ విధంగా సమాధానం చెప్పాలన్న అంశంపై ప్రధానంగా చర్చ జరిగేది. కానీ ప్రస్తుతం చంద్రబాబు హయాంలో శిక్షణా శిబిరం ప్రజాప్రతినిధులు, నేతలకు కొత్త అనుభవంగా కనిపిస్తోంది. ఓ పక్క పొలిటికల్ డిస్కషన్ జరుగుతుండగానే మరోవైపు టెక్నాలజీ సహా విద్యార్థులకు ఎలాంటి అవగాహన ఉంటుందో సరిగ్గా ఈ తరహా శిక్షణనే పార్టీ నేతలకు ఇస్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు ఈ క్లాసులేంటని అనుకోకుండా బుద్ధిగా కంప్యూటర్ ల్యాబ్ లో కూర్చొని ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఎప్పుడూ ప్రజల మధ్య, కార్యకర్తల మధ్య హడావుడిగా కనిపించే నేతలు విద్యార్థుల్లా బుద్ధిగా కూర్చోవడం చూసి ప్రభుత్వాధినేత కూడా తెగ ముచ్చట పడిపోయారు. టీడీపీ వర్క్షాప్ లో పార్టీ నేతల మధ్య ఆసక్తికర సంభాషణ జరుగుతోంది. తమకు చంద్రబాబు లాంటి మాస్టర్ దొరక్కపోవడం వల్ల సరిగ్గా చదువుకోలేకపోయామని, అప్పుడే ఆయన లాంటి టీచర్ దొరికి ఉంటే ఈ పాటికి ఏ ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల్లో ఉండేవారమని కొందరు మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు సరదాగా చర్చించేసుకుంటున్నారు. అప్పుడే చదువుకుని ఉంటే ఇప్పుడు ఈ బాధ తప్పేదంటూ చమత్కరిస్తున్నారు మరికొందరు. ఇక ఈ శిక్షణ చూస్తుంటే తామేదో ఎంసెట్ కో, ఈసెట్ కో ప్రిపేర్ అయినట్లు ఉందంటూ ఇంకొందరు పార్టీ ప్రతినిధులు సంభాషించుకుంటున్నారు. అయితే ఈ శిక్షణ సంగతేమో కానీ మరిచిపోయిన కాలేజీ రోజుల్ని తమ అధినేత చంద్రబాబు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారంటూ పలువురు యువనేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాయకులు స్టూడెంట్స్ గా మారిపోయిన వర్క్షాప్ లో కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పార్టీ ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు పార్టీ పరంగా పెద్ద ఎత్తున పుస్తకాలను ప్రింట్ చేయించి పంచిపెట్టారు. ఇలా పంచిన పుస్తకాలతో పాటు తాము వెంట తెచ్చిన ట్యాబ్లను కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారు కొందరు ఎమ్మెల్యేలు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పుస్తకాలతో పాటు ట్యాబ్ను కూడా అలాగే వదిలేశారు. అయితే వేరే ప్రతినిధి ఎవరో ఆ పుస్తకాలతో పాటు పొరపాటున ట్యాబ్ను కూడా తీసుకెళ్లిపోయారు. దీంతో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మైకులు అనౌన్స్మెంట్ చేయించి తన ట్యాబ్ ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ బీదా రవిచంద్రకు సంబంధించిన ట్యాబ్, ల్యాప్టాప్ రెండూ కనిపించకుండా పోయాయి. యువ ప్రతినిధులు ఉత్సాహంగా కొత్త అనుభవాల వర్క్షాప్ లో ట్రైనింగ్ తీసుకుంటుంటే కొందరు సీనియర్ నేతల మనోభావాలు మరో విధంగా ఉంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న సమయంలో ఈ శిక్షణ చాలా అవసరమని, ఈ టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే ఎవరి మీద ఆధారపడాల్సిన పనుండదని అంటున్నారు. అయితే ఈ తరహా శిక్షణ తమ కంటే తమ పిఏలకు, అసిస్టెంట్లకు ఇప్పిస్తే మరింత బాగుండేదంటున్నారు. తాము ఎంత నేర్చుకున్నా ప్రాక్టికాలిటీ విషయానికి వచ్చేసరికి తామంతా సహాయకుల మీదే ఆధారపడే పరిస్థితిని ఎవరూ కాదనలేరని, కాబట్టి ఈ శిక్షణ ఏదో వారికిస్తే బాగుండేదేమోనని కొందరు గుసగుసలాడుతున్నారు. అటు చంద్రబాబు కూడా చరోక్తులు విసురుతూ సరదాగా చర్చిస్తూ పార్టీ ప్రతినిధుల్లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి రెండు సందర్భాల్లో పక్కవాళ్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు, పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి పిల్లల్లా అల్లరి చేయొద్దు, క్లాస్ రూమ్ లో శ్రద్ధగా వినాలంటూ కామెంట్లు చేస్తున్నారట. ఇప్పుడు అప్డేట్ కాకపోతే అవుట్డేటెడ్ అయిపోతారంటూ సెటైర్లు విసురుతున్నారట ప్రభుత్వాధినేత. ట్యాబులు లేకుండా ఎవరైనా ప్రతినిధులు వస్తే వారితో వెంటనే ట్యాబ్ కొనిపించి ఆ డబ్బులు వారి దగ్గర వసూలు చేయాలని సిబ్బందికి సరదాగా సూచించారట బాబు. మొత్తం మీద ఈ వర్క్ షాప్ పుణ్యమాని పార్టీ నేతలు మాత్రం తమ రొటీన్ లైఫ్ నుంచి కొంత కొత్త వాతావరణంలోకి అడుగుపెట్టిన ఫీలింగ్ ఉన్నట్లు మాత్రం కనిపిస్తోంది.